వెల్కమ్ బ్యాక్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓ కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. తమ దేశంలో ఇకపై ఆదాయపు పన్ను రద్దు చేస్తామన్నారు. ఎంత అగ్రరాజ్యమైనా సరే ఆదాయంపై పన్ను రద్దు చేస్తే ప్రభుత్వానికి ఆదాయం ఎలా అంటారా? దానికి ట్రంప్ గారి దగ్గర సొల్యూషన్ రెడీగా ఉంది. అదేమిటో చెప్పే ముందు మరో మాట కూడా చెప్పాలి. అసలు ఆదాయంపై పన్ను రద్దు విషయానికి సంబంధించి అమెరికాలోనే కాదు చాలా దేశాల్లో ఈ విషయం ఉంది. అంతెందుకు మన దేశంలో కూడా ఓ రాష్ట్రంలో ఆదాయంపై పన్ను లేదు. సరే, ఇంతకీ ట్రంప్ ప్లాన్ ఏంటి అంటారా? వాట్స్ దిస్ స్టోరీ. అమెరికా ఫస్ట్, వరల్డ్ కి వర్స్ట్, ఇదే ట్రంప్ నినాదంగా కనిపిస్తోంది. కనిపించడమేంటి, అలానే చేస్తున్నారు కూడా. తమ దేశంలో ఉత్పత్తులు తయారు చేస్తే టారిఫ్ తక్కువ, ఇంకెక్కడైనా చేస్తే పన్నుతో బాధేస్తామన్న ట్రంప్ ఇప్పుడు ఇంకో ప్రతిపాదన తెచ్చేశారు. అమెరికాలో ఆదాయ పన్ను రద్దు చేస్తామంటున్నారు. అమెరికాలో 2021 లెక్కల ప్రకారం ప్రతి ఏటా $14.7 ట్రిలియన్ మేర ఆదాయ పన్ను వసూలవుతుందంటున్నారు. సగటున ఇక్కడ ఆదాయ పన్ను శాతం 14.9%గా ఉంది. ఇదంతా రద్దయితే ఎలా కవర్ చేస్తారన్నది అసలు ప్రశ్న కాగా, ట్రంప్ మాత్రం అమెరికా వారిని తన నిర్ణయం మరింత రిచ్గా చేస్తుందంటున్నారు. తమ దేశంలో ఆదాయ పన్ను రద్దు చేసే ట్రంప్ మరి ఆ మేరకు ఎలా పన్ను వసూళ్లని బ్యాలెన్స్ చేస్తారు? సింపుల్, ఇతర దేశాలపై సుంకాల మోత మోగించేస్తారు. ఎలాగంటారా? చైనా, ఇండియా, బ్రెజిల్ పై టారిఫ్ పెంచేశారు. స్టీల్, సెమీ కండక్టర్ ఉత్పత్తులపై భారీగా పన్ను పెంచారు. తమ దేశంలో ఫెయిర్ సిస్టమ్ కోసం ఇలా చేస్తున్నామంటారాయన. అమెరికాలోనే ఉత్పత్తులు తయారు చేయాలని సూచించారు. బ్రిక్స్ దేశాలన్నింటిపైన 100% పన్ను తప్పదన్నారు. దీంతో మన భారత ఉత్పత్తులు అమెరికాలో దిగుమతి చేసుకునేవారు ఆ మేరకు ప్రభావితం అవుతారు. మరింత పన్ను వసూలు చేస్తుంటే కొత్తగా అమెరికాలో ఆదాయ పన్ను రూపంలో నష్టపోవడం ఉండదనేది ఎక్కువ మంది ఒపీనియన్. ఇక్కడ ఇంకో విషయం గుర్తెరగాలి. ఆదాయ పన్ను రద్దు అనేది కొత్త విషయమేం కాదు. ఆదాయంపై పన్ను వేయని దేశాలు యూరోప్ లో చాలా ఎక్కువే ఉన్నాయి. అంతెందుకు, మన సిక్కింలోనూ ఆదాయంపై పన్ను లేదు. దేశంలో సిక్కిం విలీనం సందర్భంగా 1975 నాటి చట్టం ప్రకారం ఇక్కడ నివసించేవారు ఆర్జించే ఆదాయంపై పైసా కూడా పన్ను కట్టక్కర్లేదు. సిక్కిం పౌరులు ఎలాంటి ఆదాయంపైనా సిక్కిం సబ్జెక్ట్స్ రెగ్యులేషన్ 1961 యాక్ట్ ప్రకారం ఐటీ యాక్ట్ నుంచి మినహాయింపు పొందారు. ఇక ఇతర దేశాల సంగతే చూస్తే వెస్టిండీస్ లోని బహమాస్ లో ఆదాయంపై పన్ను లేదు. అంతేకాదు, ఇక్కడ కనీసం 90 రోజులున్నా చాలు వారికి శాశ్వత నివాసిగా గుర్తింపుతో పాటు ఈ ట్యాక్స్ ఫ్రీ బెనిఫిట్ పొందవచ్చు. సెంట్రల్ అమెరికాలోని పనామా కూడా ట్యాక్స్ ఫ్రీ హెవెన్ గా పేరు పడింది. ఇక్కడి వ్యాపారాలపై గాని మరో దానిపై గాని ఎలాంటి ఐటీ లేదు. అందుకే ఎక్కువ ఆఫ్ షోర్ కంపెనీల రూపంలో ఇక్కడకు వచ్చి పన్ను ఎగ్గొడతాయంటారు. కేమాన్ ఐలాండ్స్, డొమినికాలో కూడా ఇదే పద్ధతి. అయితే ఈ దేశాల్లో ప్రతి వస్తువు ఖరీదు కావడంతో ఆ వస్తువులపై వసూలయ్యే పన్నే ఎక్కువ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కూడా వ్యక్తిగత ఆదాయ పన్ను లేదు. అయితే ఖతార్, దుబాయ్ లో మాత్రం వ్యక్తిగత ఆదాయ పన్ను లేదు గాని కార్పొరేట్ ట్యాక్స్ భారీగా ఉంటుంది. ఒమన్ దేశంలోనూ పన్ను లేదు. తాజాగా ట్రంప్ చేసిన ప్రతిపాదన అసలు పరమార్థం చూస్తే ఆదాయంపై పన్ను రద్దు చేస్తామన్నారు గాని అసలు పన్నులు లేకుండా కాదు. అలానే ఇతర దేశాలతో పాటు భారత్ కి కూడా బ్యాండేసే పనులునే ఉన్నారు. మరోవైపు ట్రంప్ వచ్చే నెలలో ఇండియాకి రానున్నారు. అంతకి ముందే ఏది మంచిదో మోదీ అదే చేస్తారన్న ట్రంప్ ఇండియాతో ఎలా వ్యవహరిస్తారనే సందేహమే వద్దు. ఎందుకంటే ఆయనకి తన వ్యాపారమే తనకి కావాలి, నో డౌట్.